రాజేంద్ర ప్రసాద్ కమల్ దగ్గరకొచ్చి ఇలా అంటూ ఉంటాడు. నిజంగా నువ్వు చాలా మంచి పని చేశావు కమల్. అవని ఇంటికి రావడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు అనైతే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కమల్తో. ఆ మాట వినగానే ఒకసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇదంతా కమల్ చేశాడా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు? వదిన ఇంటికి రావడానికి నేను కారణం అంటున్నారేంటి? నాకు అసలేం తెలియదు అని కమల్ అయితే ఏం తెలియనట్లుగా అంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసురా, నువ్వే వదిన ఇంటికి రావడానికి కారణం. లేదు అంటే ఆరాధ్యకి ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు ఎంత తల్లడిల్లిపోయావో నాకు తెలుసు. నా దగ్గర ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేస్తానని చెప్పావు, కానీ ఆ ఫోన్ అవనికి ఫోన్ చేసి చెప్పావనే విషయం నాకు తెలుసు. నువ్వు చెప్పకపోతే అవనికి ఆరాధ్యకి ఒంట్లో బాగాలేదనే విషయం ఎలా తెలుస్తుంది? అవనిని ఇంటికి రమ్మని చెప్పకపోతే అవని ఎలా వస్తుంది అనేది అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కమల్తో. ఇక కమల్ అయితే అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్ని. అవని ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ సమర్థించలేని పరిస్థితిలో నేనున్నాను. కానీ నువ్వు చేసిన ఈ అవని ఇంటికి రప్పించి నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే కమల్తో అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. నిజంగా నేను అవనిని సపోర్ట్ చేస్తే మీ అమ్మ దగ్గర తప్పు చేసిన వాడిని అవుతాను. అవనిని సపోర్ట్ చేయలేక, మీ అమ్మని సపోర్ట్ చేయలేక మధ్యలో ఉన్నాను. కానీ నువ్వు మాత్రం వదిన కోసం తప్పిస్తున్నావు చూడు. నిజంగా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావురా. ఇంటికి పెద్ద అయినా నాకన్నా నువ్వే పెద్దవాడిలా ఆలోచించి అవని ఇంటికి ఎలా వస్తే బాగుంటుందా అని ప్రయత్నిస్తున్నావు. నిజంగా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు కమల్ అనైతే మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని అంటే మా అమ్మాయికి కూడా అవని తప్పు చేయలేదని తెలుసు అన్నమాట అనైతే అనుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎలా అయినా అవనిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక నువ్వు ఏది చేసినా తింగరగా చేస్తావు అనుకున్నాను, కానీ ఈ విషయంలో మాత్రం చాలా పెద్ద మనసులా చేస్తున్నావురా అని చెప్పి కమల్ని అయితే మెచ్చుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. షాక్ అవుతూ ఉంటుంది పల్లవి రాజేంద్ర ప్రసాద్ మాటలు.